సత్యవరంలో శ్రీ పాదలమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా ఈ రోజు నుండి మొదలయ్యాయి. సత్యవరం గ్రామంలో ఎవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా అది ఈ అమ్మ ఆశీర్వాదంతోనే ప్రారంభమవుతుంది. మొదటిలో వెలిసి ఉన్న ఈ అమ్మవారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది అని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ గ్రామం నుండి బయటకు వెళ్లేవారు గాని లేదా గ్రామం లోపలికి వచ్చేవారు గాని ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్లరు. అంతటి మహిమాన్విత అనుకున్నదే తడవుగా చేయి కలిపారు. నేనున్నాను అంటూ సారథ్య బాధ్యతలు చేపట్టారు ఆరంగి మురళి. చిన్న పెద్ద పేద ధనిక భేదభావం లేకుండా అందరూ శక్తికి మించి అమ్మవారి ఆలయ నిర్మాణానికి కానుకలు అందజేశారు.
సత్యవరాగ్రహారం గ్రామదేవత పాదాలమ్మ తల్లని, అసిరి తల్లని, చరణాంబికాదేవిని అనేక పేర్లతో అనేక రూపాలతో సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే అన్ని రూపాల్లో అందరి భయాలను కూడా తొలగించి మన గ్రామంలో వెలిసి ఉన్నటువంటి పాదాలమ్మ తల్లి, గ్రామదేవత అసిరి తల్లి, చరణాంబిక వివిధ నామాలతో ఉన్నటువంటి అమ్మవారికి లోగడ చిన్న ఆలయంలో అందరు పూజలు అందుకొని ఉండేది. అందరూ భక్తుల యొక్క ప్రేమాభిమానాలతో అమ్మవారి కరుణతో అందరికీ ఒకే ఉద్దేశంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఆ అమ్మవారిని మళ్ళీ అందులో పునఃప్రతిష్ఠ జరిపించుకోవడానికి ఆ పాదాలని ప్రారంభమైన దగ్గర నుంచి నిర్మాణం ప్రారంభమైన దగ్గర కూడా పక్కన ఒక వృక్షం దగ్గర అమ్మవారి పాదాలని అమ్మవారి శక్తిని అందులో స్థాపితం చేసి అమ్మవారిని అక్కడ ఉంచి పూజలంతా అందింపజేశాం. మరలా ఈ రోజున అమ్మవారి శక్తిని పాదాల నుండి జ్యోతిలోకి ఆహ్వానం చేసుకొని గ్రామం అంతా ప్రదక్షిణ చేయించుకొని మళ్ళీ ఆ జ్యోతిలోంచి శక్తిని పాదాలని లోపట దేవాలయంలో సోమవారం నాడు ఉదయం 8:30 ఆవాహన చేసుకొని ఆ దేవతా శక్తిని ఆవాహన చేసి ప్రతిష్టా కార్యక్రమం తర్వాత పాదాలతోటే కాకుండా పాదాల రూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తూ అమ్మవారి విగ్రహ రూపంలో కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా భక్తుల మనోభావాలని అందరూ కూడా సంగ్రహించుకొని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం, పాదాల అందులో ప్రవేశింపజేయడం ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు వివిధ గ్రామాల వాళ్ళు భక్తిజన సందోహంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నారు. ఇప్పుడు పునఃప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించాలని దైవజ్ఞులు నిర్ణయించారు. గ్రామ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అమ్మవారి కృపను పొందాలని
దీన్ని ముందుండి నడిపిస్తున్న ఆరంగి మురళి కోరారు. పాదాలమ్మ తల్లి అని ఊర అసిరి తల్లి అని పేర్లు గల అమ్మవారి తల్లి నాకు సుమారు 60 సంవత్సరాలు దాటి ఉంది. నా చిన్నతనంలో దాసురాలు లండ్లచ్చమ్మ అనే ఆవిడ ఉండేది ఇక్కడ. ఆ దాసురాలు అంటే నర్సన్నపేటలో విపరీతమైనటువంటి కలరా అంటే కనీసం ఒక 500-600 మంది చనిపోయి ఉంటారు అక్కడ. అటువంటిది నర్సన్నపేటలో 1-2 వార్డులు అయినటువంటి సచివరంకి రాకుండా ఆ దాసురాలు ప్రతిరోజు రాత్రి అలాగ మొత్తం అక్షతలో కిన్ని కలుపుకొని బొట్టలో కలుపుకొని ఆ దాసురాలు తాలూకా భర్త ప్రక్కన ఎవరో ఒకరు వాళ్ళు లేకపోయినా ఒక్క ఆవిడ అంటే ఎంత అమ్మవారి తాలూకా శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆవిడ మొత్తం పొలిమేరలంతా తిరిగి ఈ అక్షతలు జల్లి అక్కడక్కడ అంటే వెళ్ళే భక్తులు చెప్తారు, వెనక వెళ్ళే వాళ్ళు ఎవరో అంటే కలరా దేవత రాకుండా ఊర్లోకి రాకుండా ఆవిడ ఆపి మా ఊర్లో మాత్రం ఎటువంటి కలరా కానీ ఎటువంటి రాలేదు ఆ టైంలోన. అంటే అంత శక్తి గల అమ్మవారు అనమాట ఈవిడ. ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ ఒక అభిమానంతో ఇచ్చేసి అంటే ఒక ఐకమత్యం అనమాట, ఐక్యత, గ్రామం అంటే ఐక్యత చాటి ఇంత భారీగా ఇచ్చేసినటువంటి చిన్నవాడైన మా మురళికి ఆశీర్వదించాలో లేకపోతే అభినందించాలో తెలియదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. రండి, మనం కూడా ఈ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొందాం. మన శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటకు చేరువలో నిర్మాణమైన అద్భుతమైన ఈ ఆలయాన్ని మనం అందరం దర్శిద్దాం. ఆ తల్లి కరుణా కటాక్ష